పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా సగానికి రేటు పడిపోవడం రైతన్నల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. కిందటి ఏడాది ఇదే సమయానికి 8,000 నుంచి 500 పలికిన క్వింటా ధర ప్రస్తుతం కేవలం 4,000 నుంచి 4,200 పలుకుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయిందని దిగులు చెందుతున్న రైతులకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర తీవ్రంగా కలిచివేస్తోంది. నిజామాబాద్ మార్కెట్లో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. పండించే పంటలకు సరైన ధర లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. స్వరాష్ట్రంలో కూడా పరాయి పాలనలాగా రైతులు బ్రతుకుతున్నారు. దానికి నిదర్శనము ఈ యొక్క పసుపు. గతంలో పసుపు పంట అనేది మనకు చూస్తే ఎంతో కనిపించేది. ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు పండించేది. కానీ రాను 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 ఈ యొక్క పసుపు పంట అనేది కూడా తగ్గుతూ వస్తుంది. దానికి కారణము అంటే గతంలో ఉన్న రేటు అనేది ఈ యొక్క పసుపు రైతు లేకపోవడము, మరియు ఈ యొక్క పసుపు పండించే రైతు కూడా భారంగా అంటే ఏదైతే ఖర్చులు కూడా పెరిగిపోవడము, వారితో ఆ యొక్క పంటను పండించాలంటే రైతులు భయపడుతున్నారు. మరి గత తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రం రైతులు చెప్తున్న మాటలు ఖచ్చితంగా వారికంటే పండించిన పంట ఏదైతే ఉంటుందో పంట పుష్కలమైన రేటు ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క పసుపు రైతుకు రేటు లేకపోవడం అనేది, దీనివల్ల పండించాలంటే పసుపును కూడా పండించాలంటే కూడా కష్టమవుతుందని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. మనము ఇప్పుడు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలోని ఈ యొక్క పసుపు గంజులో మనం ఉన్నాము. ఈ యొక్క పసుపు కొనుగోలు గత సంవత్సరం చూస్తే ఇదే సమయం లోపల ఈ సమయానికి పసుపు కొనుగోలు అంటే పసుపు రైతు యొక్క రేటు 8,600 చిల్లర ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం అదే సమయంలో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మాత్రము ఈ యొక్క 5,000 అంటే 4,200 నుండి 5,000 రూపాయలు మాత్రమే పలుకుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. మనకి ఇక్కడ కొంతమంది మహిళా రైతులు మరి రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరి రేటు ఏమింది, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మరి ఏ విధంగా పసుపుతో మీరు ఏ విధంగా లాభపడుతురా నష్టపడుతురా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మరి అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు, పసుపు ఎంత తీసుకొచ్చారు, మీకు ఇప్పుడు రేట్ ఎలా ఉంది? మేము నిర్మల్ జిల్లా దిమూర్తికి వచ్చినాము. అక్కడ పసుపు తెస్తున్నాం ఇక్కడ ఎంత దూరం దాకా, కానీ కాకపోతే మాకు సరైన ధర లేదు. ఆ ధర లేకపోవడం పసుపు వేడదామా అద్దా అని మాకు మంచిగా లేదు నమ్మకం. అసలే ఏమో పెట్టిన లాభం లేదు సార్. ఇప్పుడు ఏమున్నది 4,000 నుంచి 5,000 దాకా పోతుంది. అది ఏమిటికి పెట్టే లాభము మొత్తం కైకిళ్ళు వెళ్తలేవు మాకు. మీకు ఎంత ఖర్చు అంటే ఒక పసుపు యొక్క ఏదైతే డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ముకి ఎంత ఖర్చు వస్తుంది? మరి ఇప్పుడు ఆ ఖర్చుకు ఇక్కడ వచ్చే రేటుకు మీకు సరిపోతుందా? సరిపోదు, అస్సలే సరిపోదు. డ్రమ్ముకు ఆడ 2,200 ఒక డ్రమ్ము మీద 230 తీసుకుంటారు ఉడకబెట్టి పట్టించేదానికి. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేదాకా 100 రూపాయలు కిరాయి సంచికి, ఒక సంచికి. మా కైకిళ్ళు మళ్ళీ 200 ఇరచడానికి దబ్బెటోళ్ళకి గంటకు 100 చొప్పున. అంటే మీకు అంటే నిర్మల్ కల్లి నిజామాబాద్ రావాలంటే దిమదుర్తి అంటే ఖానాపూర్ దగ్గర ఉంది మీకు విలేజ్. అక్కడికి ఇక్కడ రావాలంటే ఎంత ఖర్చు వస్తుంది అసలు తీసుకురావడానికి? 3,000 కిరాయి మాకు ఖర్చు. వీడికి ఖచ్చితానికే 3,000 కిరాయి అవుతుంది ఆటోలో తెచ్చడానికి. ఇక మళ్ళీ ఇంకా గంజులకు కూడా మస్తు తగ్గుతాయి ఇప్పుడు ఖర్చులు. అది ఈడ వేసినది ఆర్తి అమ్మాలి అన్నీ వస్తాయి. దాదాపు మేము 18 డ్రమ్ములు తెచ్చినా కానీ 18 డ్రమ్ముల మీద ఇప్పుడు ఒక 2,000 దాకా పోతుంది ఎట్లయినా ఖర్చులు ఇండ్ల గంజులది. ఇక మా చేతికి ఎన్ని వస్తాయి ఏం కథ 5,000 వేయింది. ఎన్ని వస్తాయి అవి దేవుడు తెలుసు. మీకు మండకు కానీ కొమ్ముకు కానీ మండకి ఎంత వచ్చింది, కొమ్ముకి ఎంత వచ్చింది ధర ఇప్పుడు ఎంత వలుకుతుంది? ఇక్కడ మండకు 4,300 వచ్చింది, కొమ్ముకు వచ్చేసి 5,500 వచ్చింది. అంటే ఆ ధరని ఏ విధంగా ఎవరు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు అసలు? అది ఎవరు నిర్ణయించి మాకు తెలియదు. దంతే కొట్టుకుంటా పోతుర్రు, కంప్యూటర్లో చిట్టీలు తీసుకొచ్చి ఇస్తుర్రు అంతే. దీనివల్ల మీకు అంటే దంతే కొట్టడం అంటే అర్థం ఏంటి అసలు? ఎండిందా ఎండలేదా, ఇది పచ్చిగా ఉందా ఎండిందా? మరి పచ్చి ఉంటేనేమో కన్ను మండది, ఎండితే కన్ను మంటదని తీసుకుపోతురు అంతే. తీసుకుపోయి అక్కడనే మార్కెట్లో వాళ్ళు ధరని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు రేటు పెడుతురు ఏం కదా వాళ్ళకి ఇస్తుర్రు. అంటే రైతులు మిమ్మల్ని అడిగి ఇక్కడ వచ్చి అంటే ఎవరైనా అధికారులు కానీ వచ్చి కానీ ఎవరైనా వచ్చి కానీ మిమ్మల్ని ఏం అడుగుతలేరు మమ్మల్ని. కాకపోతే దంతే కొట్టుకొని తీసుకొని పోతారు. తీసుకుపోయిన తర్వాత వచ్చి చిట్టీలు సాయంత్రం 6 గంటలకు వస్తే రేటు చూపిస్తారు మాకు మునిములు. అంటే మీరు ఎన్ని రోజులు వచ్చి ఇక్కడికి? నిన్న పొద్దున వచ్చినాం, ఇవాళ పోతాం ఇంటికి. మరి ఇక్కడ ఇంకొక రైతు కూడా ఉన్నాడు, మా రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడికెళ్ళి వచ్చారు, మీరు ఎంత పసుపు తీసుకొచ్చారు, మరి ఈ పసుపు పండించడానికి అంటే మీరు కారణాలు ఏంటంటే గతంలో పసుపు రేటు ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంత మామూలు సారు 10,000 చిల్లర వేనుండే. ఇప్పుడు ఏమైందంటే యాడికింత రేట్లు దించేస్తున్నారు. మేము ఎరువు గోదల ఎరువు మేకల ఎరువు
30,000 40,000 పోసి పంట భూమిలో పోసినన్నా కానీ దానికి కూడా రెండుతలేదు. మేము కైకిళ్ళు ఒక్కొక్కళ్ళకు 300 400 కాలి కొమ్మిరిసడానికి 300 400 కైకిళ్ళు పెడుతున్నాము. మాకు కూలీ రెండుతలేదు, మా చేత కష్టం రెండలేదు. ట్రాక్టర్ దున్నుతున్నది, ట్రాక్టర్కి గంటకు 800 కాడికి ట్రాక్టర్కి ఇస్తున్నాము. మందులు పోస్తున్నాము, రోగం లేచిందంటే మందులు కొడుతున్నాము. మా మందుల కష్టం కూడా రెండుతలేదు సార్.